హే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ టాక్స్. సో ఇంతవరకు జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో లాస్ట్ 3 ఎపిసోడ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో తనుజ గేమ్ అయితే నాకు లాస్ట్ 3 డేస్ నుంచి అస్సలు గేమ్ అయితే నచ్చలేదు. ఎందుకంటే ఇన్ని రోజులు బర్నీ కానీ నాన్న 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 అని పిలిచింది. నాన్న నాన్న అని పిలిచినంత మాత్రం డైరెక్ట్ అమ్మాయికి తెచ్చి కప్పు ఇవ్వడు కదా. ఆయన అయితే ఎవరు ఇండివిజువల్ గేమ్ వాళ్ళైతే లాస్ట్కి అయితే ఆడాలి. తను ఏంటంటే నేను నాన్న అని పిలుస్తున్నా అని చెప్పేసి మొత్తం తనకి ఫేవర్గా అంతా ఆయన అంతా ఈమెకు ఫేవర్గా ఉంటేనే ఆయన యాక్సెప్ట్ చేస్తుంది. లేదంటే అసలు ఆయన యాక్సెప్టే చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో దివ్య వచ్చింది. దివ్య ఆయనతో కొంచెం కనెక్ట్ ర్యాపో స్టార్ట్ అయింది. సో అస్సలు ఈమెకైతే నచ్చలేదు. ఎందుకంటే ఆయన దివ్యతో ఉండడం ఈమెకు అసలు నచ్చలేదు. వాళ్ళిద్దరు కొంచెం బాండింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఫాదర్ అండ్ వీళ్ళు ఆల్రెడీ ఒక ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ లాగా వీళ్ళైతే రోజు నాన్నని పిలుస్తూ ఏదైనా హెల్ప్ చేయడము అట్లా సపోర్ట్గా ఉన్నాడు ఇంతవరకు. సో ఇప్పుడు ఆయన ఆ అమ్మాయితో కూడా సేమ్ అలానే ఒక బాండింగ్ ఏర్పరచుకుంటున్నాడు. ఆ అమ్మాయి కూడా ఒక నాన్నలాగానే ట్రీట్ చేస్తూ మాట్లాడుతూ మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంది. ఈమెకు అది నచ్చలేదు. ఒక భరణి గారి విషయంలోనే కాదు, ఎవరైనా కూడా ఆమెకు సపోర్టివ్గా ఉంటేనే ఆమె సైలెంట్గా ఉంటుంది. లేకుంటే అసలు సైలెంట్గానే ఉండట్లేదు. ఇప్పుడు ఆయన కూడా భరణి గారు కూడా ఒకటి తెలుసుకోవాలి. ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఆయన నిజంగానే రేలంగి మామయ్య అన్నట్టు కొందరు రేలంగి మామయ్యలా ట్రీట్ చేస్తున్నాడని చెప్పి కొన్ని కామెంట్స్ నేను చూశాను. ఎందుకంటే ఆయన ఒకటే చెప్పాలి, ఫైనల్గా నాకు ఎవరైతే గేమ్ యాక్టివ్గా నేను అందరికి ఈక్వల్గా సపోర్ట్ చేస్తాను, అలాగే మీకు కూడా సపోర్ట్ చేస్తాను. అలాగే అంతేగాని పర్టికులర్గా నేను మీ ఇద్దరికే చేస్తానని చెప్పేసి నేను అట్లా ఉండలేను. ఎందుకంటే ఇది నా గోయింగ్ ఫార్వర్డ్ పోంగ ఏమవుతుందంటే ఒక బాండింగ్ అనేది వీళ్ళకి స్ట్రాంగ్ అయిందనుకో, ఏదైనా చేయాలన్నా కూడా ఆయన వాళ్ళకి ఆపోజిట్గా చేయలేడు. ఎందుకంటే స్టార్టింగ్లోనే చెప్పేయాలి ఆయన, నేను ఈక్వల్గా ఏదైనా కానీ సమానంగా చేస్తాను. అది గేమ్లో అయినా దేంట్లోనైనా నీకు చేస్తాను, తనకు చేస్తాను, అలా నేను చేయను అని చెప్పేసి ఆయన డైరెక్ట్ ఓపెన్ అప్ అయ్యి ఇద్దరికి చెప్తే ఆయన ఒక రిలాక్సేషన్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఇమానియల్ కూడా డైరెక్ట్ చెప్పేశాడు కొన్ని, మీరు వాళ్ళిద్దరికి చెప్పేయండి అని చెప్పి ఇమానియల్ కూడా ఒక హింట్ అయితే డైరెక్ట్ చెప్పేశాడు, హింట్ ఇచ్చేసి. ఎందుకంటే అది గోయింగ్ ఫార్వర్డ్ ఆయనకి ఇబ్బంది కాకుండా, ఆయన గేమ్కి ఇబ్బంది కాకుండా ఉంటుంది. సో అది నాకు అనిపించిన ఒపీనియన్ తనుజ మీద. ఎందుకంటే ఒక బర్నీ గారి విషయంలోనే కాదు, ఇమానియల్ అయినా ఇంకొకరు వేరే పవన్ కళ్యాణ్ అయినా. అసలు నాకు ఇంకొక డౌట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద గట్టిగా అరిచేస్తుంది. ఆమె కూడా టాస్క్ ఆడుతుంది. ఒక్క డ్రాయింగ్ టాస్క్ తప్ప మిగతా టాస్క్లో పవన్ కళ్యాణ్ ఆయన ఎఫర్ట్ అయితే పెడుతున్నాడు. కానీ లాస్ట్ వీక్తో పోలిస్తే నాకు కూడా అంత అనిపించట్లేదు. కానీ ఒక టాస్క్ అండి, అది ఉంటుంది కదా, ఒక సిమెంట్ బ్యాగేస్ ఒక ఉయ్యాలలాగా ఉంటుంది, దాన్ని ఇద్దరు హ్యాండిల్ చేయాలి కదా. సో ఆ టాస్క్లో ఆయన ఓడిపోయాడని చెప్పేసి ఎంత గట్టిగా అరుస్తుంది తెలుసా. గట్టిగా అరిచి నువ్వు నా ఫేస్ మీద కాదు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది, మీరు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయి అని చెప్పేసి, నా వల్ల కాదు నీ వల్ల పడింది అని చెప్పేసి ఏదేదో కొంచెం మాట్లాడుతుంది టంగ్ స్లిప్ అయ్యి. కానీ ఇంకోటి ఏంటంటే ఆయన కొంచెం లూజ్ చేయమని చెప్పాడు అక్కడ ఉయ్యాలని. ఆమె లూజ్ చేయకోకుండా కొంచెం ఆయన బ్యాలెన్సింగ్ తగ్గట్టు ఈమె కూడా బ్యాలెన్స్ చేయాలి. ఈమె కూడా ఆడుతుంది కదా. ఆమె గట్టిగా అరవడం నాకైతే ఆయన మీద అస్సలు నచ్చట్లేదు. అది ఆమె మీద నాకు అనిపించిన ఒపీనియన్. సో ఆమె మీద మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఒకటి సైలెంట్గా ఉండడం, లేదంటే అలగడం, లేదంటే ఏడ్చడం, ఇవి చేసి తనకు అనుకూలంగా ఉంటేనే హ్యాపీగా ఫీల్ అవుతుంది, లేదంటే అసలు ఉండట్లేదు. ఇంకోటి స్టార్టింగ్లో నాకు నచ్చేది గేమ్ పాయింట్స్ అన్ని కరెక్ట్గా పెడుతుంది కదా అని చెప్పేసి. కానీ ఇప్పుడైతే నాకు అంతగా అనిపించట్లేదు తనుజ విషయంలో అయితే. సూపర్ పర్ఫార్మెన్సు. ఒకే ఒక పాయింట్, రీతుని చేయితి అని చెప్పేసి ఒక పాయింట్ అన్నాడు. ఆ ఒక్క మాటతో ఆయన గ్రాఫ్ అయితే ఇంక్రీజ్ అయిపోయింది. బయట ఆడియన్స్ కూడా బీభత్సంగా నచ్చేశాడు చెప్పాలంటే. ఇప్పుడు ఏం చేశాడంటే మళ్ళీ స్టార్ట్ చేశాడు ఈ తనుజ దగ్గరికి వెళ్ళడం, ఓదార్చడం. ఇవన్నీ నాకైతే అసలు నచ్చట్లేదు. పవన్ కళ్యాణ్కు లాస్ట్ సీజనే నాగార్జున సార్ చెప్పినాడు, నువ్వు లాస్ట్ 2 వీక్స్తో పోలిస్తే ఈ వీక్ ఇంప్రూవ్ అయినావు, బాగానే ఉంది, సో నీలో పవర్ బయటికి కొంచెం ఇలా ఆడు అని చెప్పేసి ఒక రకంగా చాలా హింట్ అయితే ఇచ్చినాడు. ఇప్పటికీ మళ్ళీ ఈయన ఏం చేస్తాడంటే తనుజ వెంట పడుతున్నాడు. అంటే తనుజ వెంట పడడం ఇన్ ద సెన్స్ కొంచెం అమ్మాయితో ఉండడానికి. రీతు దగ్గర కూడా ఒకే ఒక మాట, ఇంతకుముందు రీతు చేయబెట్టినప్పుడు చేయితి అని చెప్పి ఒక్క మాట అంటే అతని గ్రాఫ్ ఎక్కడికో పెరిగిపోయింది. సో ఆడియన్స్ కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు ఆయనకైతే. సో అలా ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడంటే రీతుతో కలవడము, మళ్ళీ తనుజతో ఉండడము, అలా చేస్తున్నాడు. లిటరల్లీ నాకు ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరి జోడి అయితే అస్సలు నచ్చలేదు, తనుజది పవన్ కళ్యాణ్ది. వాళ్ళిద్దరు ఉండడం వల్ల ఒకరి అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల గేమ్ అయితే చాలా ఓడిపోతున్నారు. సో వాళ్ళ టాస్క్లు కూడా ఇచ్చినా కూడా సరిగా అంతగా ఆడట్లేదు. ఇంకా తనుజ ఇంకా ఎలా అరుస్తుందని నేనైతే చెప్పాను కదా. సో ఆమె కూడా నా ప్రతి దానికి అరవడము, ఏడ్చడము, అలగడము, సైలెంట్గా ఉండి అంతా ఆమె ఫేవర్గా రావాలనుకోవడం అలా చేసింది. సో దీనివల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గేమ్ కూడా చాలా డౌన్ అవుతుంది. సో ఆయన ఏంటంటే ఆయనంతా ఓన్గా పక్కకు వచ్చి సెల్ఫ్గా స్టాండర్డ్గా నిలబడి అగ్నిపరీక్ష షోలో ఎలా అయితే ఉన్నాడో అలా ఉంటే
ఇంకోసారి మళ్ళీ గ్రాఫ్ ఇంక్రీజ్ అవుతుంది తప్ప, లేదంటే ఖచ్చితంగా మళ్ళీ డౌన్ అవుతాడు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ మీద మీ ఒపీనియన్ ఏంటని చెప్పేసి నాకు కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది శ్రీజ గురించి. శ్రీజ ఖచ్చితంగా తన ఎఫర్ట్స్ 100% ఖచ్చితంగా పెడుతుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ గేమ్ని అయితే ఆడుతున్నారు, కానీ జస్ట్ డిఫెండ్ చేసినట్టే ఉంది నాకు వాళ్ళ గేమ్ చూస్తున్నప్పుడు అయితే. ఈ అమ్మాయి ఒక్కటి స్ట్రాంగ్గా ఖచ్చితంగా మంచి పోటీతో అందరితో పాటు గట్టి పోటీ ఇస్తుంది చెప్పాలంటే. ఎంతమంది ఇప్పుడు అంతమంది స్ట్రాంగ్ చాలామంది మెన్స్ అయితే ఉన్నారు, వాళ్ళతో పాటు కూడా ఆమె అయితే ఆడింది. ఇంకోటి ఏంటంటే ఆమె నచ్చే పాయింట్ ఏంటంటే నాకు ప్రతిదీ ఖచ్చితంగా పాయింట్ మాట్లాడుతుంది. వీళ్ళు ఏంటంటే ఆమెకు మాట్లాడే అవకాశం ఇయ్యారు శ్రీజకి చెప్పాలంటే కొందరు. అప్పుడప్పుడు కొన్నిసార్లు నోరు జారుతుంది తప్ప, అంటే నోరు జారడం ఇన్ ద సెన్స్ అన్వాంటెడ్ ఏదన్నా కొన్నిసార్లు ఇన్వాల్వ్ అవ్వడం అట్లా ఉంటుంది తప్ప, లేకుంటే మామూలుగా అయితే ఏం ఉండదు. వేరే దాంట్లో అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వడం అది కూడా చాలా తక్కువ. శ్రీజ గేమ్ బాగానే ఎఫర్ట్ పెడుతుంది, ఎందుకంటే ఆమెకు వేరే వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ తక్కువ ఉండడము, ఇంకా లోపల హౌస్లో ఉండే వాళ్ళు కొంచెం సపోర్ట్ సరిగ్గా చేయకపోవడము, అంటే ఆమెకు ఎనర్జీ కూడా. సో చాలామంది పోటీ ఇడుతుంది చెప్పాలంటే. అందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ తీసుకొని ఏదో విధంగా గెలుస్తున్నారు తప్ప, ఈమైతే 100% ఎఫర్ట్ పెడుతుందని చెప్పి నాకు శ్రీజ విషయంలో అయితే అనిపిస్తుంది. ఇంకో అస్సలు నాకు నచ్చని గేమ్ ఎవరిదంటే రీతుది. లిటరల్లీ చెప్పాలంటే రీతు ఏమన్నా ఫస్ట్ నుంచి ఒక్క గేమ్ అబ్జర్వ్ చేస్తే ఏ గేమ్ అన్నా క్లారిటీగా ఆడిందా అంటే ఏది లేదు. ఇప్పుడు ఒక విషయంలో నాకు నచ్చని ఏంటంటే, ఒకటి ఫ్లోరా షేని గారికి ఆమెకి ఒక రేస్ అయితే పెట్టారు, కింద నుంచి పాక్కుంటూ వెళ్తుంది. ఆమె ట్రాక్లో ఆమె వెళ్ళొచ్చు కదా. ఫ్లోరా షేని ఆమె కంటే ఏజ్లో కూడా చాలా ఎక్కువ లిటరల్లీ కొంచెం చెప్పాలంటే. ఈమె యంగ్ అమ్మాయే కదా, నువ్వు మామూలుగా నార్మల్గా గెలిచలేవా? నీకు ఆ శక్తి లేదా? నార్మల్గా ట్రై చేసినా కూడా నువ్వు గెలిచే అవకాశం ఉంటుంది ఎక్కువ. కానీ అలా కాదు, ఇది నా స్ట్రాటజీ అని ఊరిక పేరు పెడుతుంది తప్ప, ఆ అమ్మాయి ఓన్ గేమ్ అయితే ఎప్పుడు ఆడదు ఏ టాస్క్ అయినా కూడా. నిన్న ఇంకో టాస్క్ గమనిస్తే, ఆ బెలూన్ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్లో పైనుంచి బాల్ వదులుతుంది, మళ్ళీ తొంగి చూసి బాల్ వదులుతుంది, అప్పటికప్పటికి మాట మారుస్తుంది. మళ్ళీ నేను ఇలా చేశానా, నేను అసలు అలా చేయలేదు అని అంటుంది. అసలు ఆ టాస్క్ ఉద్దేశం ఏంటంటే, బాల్ వదిలినప్పుడు ఆయన ఊపి ఆ బాల్ని అయితే బాల్ గాల్లో నిలబడాలి అని చెప్పేసి మెయిన్ అక్కడ ఆ గేమ్ మెయిన్ రూల్. ఈమె అలా కాదు, కార్నర్ మూల పడేయడం ఏంటది అసలు? నువ్వు ఒక్క గేమ్ అన్న ప్రాపర్గా ఆడతామంటే నాకు అసలు గేమ్ ప్రాపర్గా ఆడితే నేను చూడలేదు చెప్పాలండి. నాకు అసలు రీతు గేమే నచ్చలేదు చెప్పాలండి. ఏ టాస్క్ పెట్టినా కూడా నార్మల్గా ఆడేది తక్కువ. ఒకవేళ ఆమె కంటే ఇంకా మరి ఇప్పుడు శ్రీజాకి ఇంకోసారి ఫ్లోరా చేయని ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు కంటే ఆరో స్ట్రాంగ్. నువ్వు ఆ రోజు గట్టి పోటీ ఇచ్చినావు కదా, ఇద్దరు నిన్ను డిఫెండ్ చేస్తాను కూడా. ప్రతి టాస్క్లో కూడా అలానే ఆడాలి చెప్పాలంటే. ఆ రోజు శ్రీజ కూడా చేసిన తప్పైతే నాకు అనిపించలేదు, ఎందుకంటే నేను గెలిచే అవకాశం ఉన్నా లేకపోయినా ఆ అమ్మాయి స్ట్రాంగ్గా ఉంది. సో నాకు ఇక్కడ హెల్ప్ చేయాలని చెప్పేసి ఆ అమ్మాయి ఆ రోజు ఫ్లోరా షేన్ గారికి హెల్ప్ చేసింది చెప్పాలంటే. ఇప్పుడు ఆ అమ్మాయికి అలా సపోర్ట్ వచ్చింది రాంది పక్కన పెడితే, ఆ అమ్మాయి అయితే అలా 100% ఎఫర్ట్ పెడుతుంది. ఇంకోసారి కూడా ఇంకో విషయంలో రీతు ఇంతకుముందు రాము బొమ్మలన్నీ ఇస్తా అంటే ఆ రోజు కూడా అలానే చేసింది. బొమ్మలన్నీ నువ్వే తీసుకుంటే రాముకు ఒక బొమ్మని ఉండాలి కదా అట్లీస్ట్. ఆ రోజు అట్నే చేసి ఒక బొమ్మల టాస్క్ కానీ ఒక బెలూన్ టాస్క్ కానీ ఏ టాస్క్ పెట్టినా కూడా ప్రతిదీ ఇలానే ఆడతా అంటే ఆడియన్స్కి నీ మీద పాజిటివ్ ఫీలింగ్ ఎలా కలుగుతుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటని చెప్పేసి నాకు కామెంట్లో కామెంట్ చేయండి రీతు గురించి. అలాగే ఇంకొకరు బర్నీ గారి గురించి నేను చెప్పాను. ఆయన ఇంకా ఇప్పటికైనా కానీ గేమ్ మార్చుకొని రేలంగి మామయ్య లాగా కాకుండా ఓపెన్ అప్ అయ్యి నేను అందరికి సమానంగానే ఉంటాను, రిలేషన్స్ బాండింగ్స్ ఉన్నప్పటికి కూడా నేను గేమ్ టాస్క్ ఏదైనా నార్మల్ టైంలో కూడా అందరితో పాటే ఉంటానని చెప్పేసి వాళ్ళకు ఒక మాట చెప్పేస్తే అది వేరే విధంగా వెళ్ళిపోద్ది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకొకరు ఫ్లోరా షేని గారు, సంజన గారు, వీళ్ళిద్దరు ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఎక్కడో కొంచెం వాళ్ళకి లక్ ఫేవర్ సపోర్ట్ చేస్తే ఇంకా వాళ్ళు ఇప్పుడు జరిగిన టాస్క్లో కొంచెం వాళ్ళ స్కోర్ మంచి గెయిన్ చేసుకుంటారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సంజన గారు ఎప్పుడు కొత్తగా ఆలోచిస్తారు, ఏంటంటే ఆడియన్స్ మైండ్ సెట్, ఆడియన్స్ వే నుంచి ఆలోచిస్తారు. సో ఆమె గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇంతవరకు ఈ వీక్ జరిగిన పర్ఫార్మెన్సు నాకైతే ఆమె ఎఫర్ట్ పెడుతున్నారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటని చెప్పేసి నాకు కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే సుమన్ శెట్టి గారు నాకు నిన్న జరిగిన ఒక టాస్క్లో డ్యాన్స్ అయితే సూపర్ వేశారండి. సూపర్ వేశారు. ఇంకొకటి ఆయన అంటే పాక్కుంటూ వెళ్ళడం అలాంటి టాస్క్లు గమనిస్తే చాలా సూపర్ ఫాస్ట్గా ఆడుతున్నారు చెప్పాలంటే. లిటరలీ చాలా ఫాస్ట్గా పాక్కుంటూ వెళ్ళడం. ఇప్పుడు ఈరోజు జరిగిన టాస్క్లో కూడా బిగ్ బాస్ ఒక కలర్ చెప్తే వెంటనే ఆ కలర్లోంచి దూరిపోయినాడు అసలు చెప్పాలంటే. ఆయన టాస్క్లో కూడా ఆయన కూడా మంచి ఎఫర్ట్ పెడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే నాకు చూడాలనిపించింది ఏంటంటే, ఇమాన్యుయల్ కామెడీ చేస్తుంటారు కదా బిగ్ బాస్ హౌస్లో, ఆ కామెడీని నేను డామినేట్ చేసి నీకంటే నేను ఇలాంటి ఒక కాలంలోనే చూశాను, నువ్వు ఇప్పుడు చేస్తున్నావు అని చెప్పేసి అనే రేంజ్లో ఒక గట్టి పోటీ ఇవ్వాలని చెప్పి నాకైతే అలా చేస్తే చూడాలని చెప్పి నాకు ఉంది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు సుమన్ శెట్టి గారి మీద మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి.
అలాగే మన పవన్ కళ్యాణ్, డెమాను, సో వీళ్ళిద్దరు ఉంటున్నారు కదా, వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటని చెప్పి నాకు కామెంట్ చేయండి. ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి, మీకు ఎవరి గేమ్ నచ్చలేదు, ఎవరి గేమ్ నచ్చింది అని చెప్పేసి నాకు కామెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.